सहस्राक्षसहस्रपादे सभूमिं विश्वतो विश्वा अत्यतिष्ठशान्दुलं पुरुषदेवेदयं सर्वम् కదాచిత్ ఆవిష్టౌ కృపయా ఆవిష్టౌ వాళ్ళిద్దరిలో దయ నిండిపోయిందట. ఎవరి కోసం, ఎవరి ప్రయోజనం కోసం అంటే జీవానాం హితకామ్యయ, జీవులందరికీ కూడా హితాన్ని కలిగించడం కోసం. హితము వేరు ప్రియము వేరు అని చెప్పుకున్నాం కదా, ఆ హితము కలిగించడం కోసం అంటే మంచి జరగాలి వాళ్ళకి. అన్వేషణే యుక్తౌ పరమ సమాధిన, వాళ్ళందరూ కూడా ఆ ఇద్దరూ కూడా ఆలోచించారు. పరమ సమాధిన అంటారు, చాలాసేపు ఆలోచించి. అంటే మనకు ఆంగ్ల భాషలో ప్రోస్ అండ్ కాన్స్ అని ఉంటుంది. ఇది ఇచ్చాము, ఇలా ఉంటే ఏమవుతుందో, అది ఇస్తాము, అలా ఉంటే ఏమవుతుందో, ఇలా ఆలోచించుకుని 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 నిజానికి వీళ్ళు ఆలోచించక్కర్లేదు, భగవంతుడు ఆలోచించక్కర్లేదు. వేదం ఏం చెప్తుందో తెలుసునా, మనసాహి ధీర అజనత్, మనస్సుతోటే సంకల్పంతోటే అన్నీ కూడా పుట్టించేయగలడు. తదైక్షత బహుశ్యాం ప్రజా ఏతి అని వేదం. తను సంకల్పిస్తే తలన్నీ చేసేయచ్చును. కానీ వీళ్ళు ఆలోచించారు. సంకల్పం మాత్రం కాదు, జీవులకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. వాళ్ళ కోసం అని చెప్పి కష్టం కాదు, జీవుల అవలక్షణం ఒకటి ఉంటుంది. భగవంతుడిచ్చే కానుకలన్నీ తీసుకుంటాడు, కానుకలు అనుభవిస్తాడు, భగవంతుడిని మర్చిపోతాడు. అందుకని దాన్ని ఒక ఆంగ్ల కవి కూడా దై గిఫ్ట్ అని రాస్తాడు. అంటే మనమంతా గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేస్తున్నంటే గిఫ్ట్కి ఇవన్నీ మర్చిపోతున్నామన్నాడు పాపం ఆ మహానుభావుడు. అందుకని వీళ్ళ బాగు కానీ మార్గం ఏమిటి, అదేమిటండి అంటారా, అసలు దేవతలు ఉండగా వాళ్ళని వదిలిపెట్టి వేరే వాటిలో పోతారు జనాలు. చెప్పుకున్నాం, వేదంలో అన్ని సూక్తాలున్నా శ్రీ సూక్తం పురుష సూక్తం ప్రత్యేక దండంలో ఉద్దేశం అదనమాట. దేనికని ఇతర దేవతలను ఆరాధన చేస్తుంటారు, చేసి మళ్ళీ ఆ ఇతర దేవతల లోపల అంతర్యామిగా ఉండి ఎవరు ఫలితాలు ఇప్పిస్తున్నాడు అనేది భగవద్గీతలో చెప్పడమే జరిగింది. అది మర్చిపోతుంటాం మనం, మన అభిరుచి అన్నమాట. దాన్ని అన్నమాచార్యులు వారు అంటారు, మూల విరాట్ ఊరికినే ఉంటే ఉత్సవ విగ్రహముల బేరమాయే, ఊరేలడి యాతడు ఊరకనుండగా అంటాడు అన్నమాచార్యులు వారు. అంటే ఉత్సవ విగ్రహం అక్కడే, అది మూల విరాట్ కోవెల్లోనే ఉంటుంది, గుళ్ళోనే ఉంటుంది. ఉత్సవ విగ్రహాలు చెప్పి దేశంలో బయలుదేరుతుంటాయి. అంచేత ఎవడు మూల విరాట్ను చూడటం లేదు, వీటిని చూస్తున్నాడని చమత్కరించాడు అన్నమాచార్యుల వారు. అలాగా జీవుడు కాదు అని పారిపోయినా కానీ తిరిగి వాడిని వెనక్కి రప్పించుకోవాలి. దానికోసం ఉపాయాలు ఆలోచించి శ్రీ సూక్తాన్ని పురుష సూక్తాన్ని మనకు అందించారుంటుంది లక్ష్మీ తంత్రం అనే గ్రంథము. అయ్యా ఇలా జరిగిందా, జరుగుతోందా, మీకేమన్నా ఆధారం ఉందా? మనం చెప్పుకుంటున్నాం ప్రతిదీ కూడా వేదములు ఆధారంతో. వేదంలో ఒక తమాషా ఆఖ్యాయిక ఉంది, యజుర్వేదంలో వస్తుంది ఈ ఘట్టం. అక్కడ ఏం జరిగిందట, ప్రజాపతి ప్రజా అసృజత, ప్రజాపతి సృష్టికర్త సకల జీవరాశుల్ని సృష్టించాట. సృష్టించగానే వాళ్ళని కలిగించగానే బుద్ధి కలిగించగానే వాళ్ళంతా కూడా తా అస్మాత్ సృష్టా పరాచీయన్, ఆ సృష్టికర్తని వదిలిపెట్టి ఎక్కడికో పారిపోయారట వీళ్ళు. పారిపోయి ఎక్కడికి వెళ్ళారు, కష్టాల్లో పడ్డారు. ఎంచేతంటే చిన్నపిల్లవాడు చిన్నపిల్లకి బుడిబుడి అడకలు నేర్చుకుంటారు. నేర్చుకుంటే తల్లి తండ్రి పక్కన అటెళ్ళకు ఇటెళ్ళకని ఆపుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎటూ చూసుకోకుండా వెళ్ళడం అలవాటు కనుక తల్లి తండ్రి దగ్గర లేకపోతే యథేచ్ఛగా వెళ్ళిపోతారు. ఏదో బాల్కనీలోకో గ్రిల్ దాకా వెళితే పర్వాలేదు, పక్కనున్న సంపు దాకా వెళితే గతి ఏమిటి? అందుకని ఇలా వెళ్ళిపోతుంటారు. జీవులందరూ కూడా అదే పద్ధతిలోట ప్రజాపతిని వదిలిపెట్టి ఎక్కడికో పారిపోయారు. పారిపోయేసరికి వాళ్ళు చీకట్లో పడ్డారు, వెళ్ళి కష్టాల్లో పడ్డారు. మళ్ళీ తప్పించుకోవడానికి మార్గం లేదు. అందుకని ప్రజాపతి ఆలోచించాడు, ఇది తమాషా కథ వేదంలోది. అందుకని తాభ్యో జ్యోతి ఉదగృష్ణాత్, అందుకని ప్రజాపతిట ఒక దీపాన్ని వెలిగించాట, ఇలా ఎత్తి పట్టుకున్నట్ట. ఆ దీపం చూడగానే జీవులందరూ పరిగెత్తుకుని వెనక్కి వచ్చారు. తం జ్యోతి పశ్యంత ప్రజా అభిసమావర్తంత,
ఆ జ్యోతిని చూడగానే మళ్ళీ వీళ్ళంతా పరిగెత్తుకుని వెనక్కి వచ్చారు. అంటే చూడండి, దీపం జ్యోతి పరబ్రహ్మ అని అంటావే, దాని అర్థం ఏమిటనమాట? దీపం వెలుగుతోంది అంటే ఒక ప్రేరణ కలిగించడానికి, ఒక ధైర్యం కలిగించడానికి, రక్షణ కలిగించడానికి. అందుకనే కాగడా పట్టుకెడతారు. మనం ఏదో ఒలింపిక్స్లో ఒలింపిక్ జ్యోతి అంటుంటారు. అంటే అర్థం ఏమిటి? ఇదిగో ఈ కార్యక్రమానికి ఒక అధికారి ఉన్నాడు, ఇగో గమనించండి, రండి, రక్షణ పొందండి, పాల్గొనండి అని చెప్పడానికి అనమాట. అది అలాగే దీపారాధన ఎక్కడ చూసినా అదే పద్ధతిలో ప్రజాపతి అలా చేస్తే లక్ష్మీనారాయణులిద్దరూ కూడా జీవులందరి కోసం ప్రత్యేకించి ఇక్కడ స్త్రీ సూక్తాన్ని పురుష సూక్తాన్ని మనకు అందించారు. లక్ష్మీనారాయణుల తపన ఇది, దానికోసం అని చెప్పి. తల్లి తండ్రి పిల్లవాడు అల్లరిచిల్లరిగా తిరుగుతుంటే కోపడుతుంటారు, కానీ అయ్యో అని చెప్పి వాడి కోసమే అన్ని పనులు చేస్తారన్నమాట. ఆలోచనా ఫలం ఇది. అప్పుడంటారు మధ్మావస్తు అతి గంభీరం శబ్ద బ్రహ్మ మహోదధిం మధ్యమానాత్ తతః తస్మాత్ సామ ఋక్ యజూషి సంకులాన్ తత్సూక్త మిథునం దివ్యం దధ్నో అమృతమివ ఉత్థితం. ఇది శ్రీ సూక్తం పురుష సూక్తం గొప్పతనం చెప్తోంది లక్ష్మీతంత్రము. పెద్ద పాల కడవ ఉంది, దాన్ని బాగా కాచారు, మేగడ వచ్చింది, తోడయ్యింది, అప్పుడు చిలికారు, చిలికితే అప్పుడు వచ్చింది వెన్న, ఆ వెన్నలోంచి బ్రహ్మాండమైన నెయ్యి వచ్చింది. అంటే ఇంత కష్టపడ్డట్టుగా వేద సముద్రం అనేది ఉంటే ఆ వేద సముద్రాన్ని తమ మనస్సుతోటి చిలికారట. ఆ వేదమంతా ఏమిటి? దాంట్లో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. మనం పాలు చూస్తుంటాం, పాలల్లోపల కూడా ఈ ద్రవ్యాలన్నీ ఉంటాయి కదా, రకరకాల మూలకాలు ఉంటాయి కదా. అలాగా వీటన్నిటి మథనం చేస్తే ఆ పెరుగు చిలికితే వెన్న వచ్చినట్టుగా 4 వేదాలని కూడా చిలికితే చిలకగా దాంట్లోంచి నవనీతం వచ్చిందట. ఆ నవనీతంలో 2 భాగాలున్నాయిట. మిథునం, దివ్యం, 2 అందమైన సూక్తాలు. వేదమంతా కూడా శబ్దరాశి, సముద్రం లాంటిది. ఋక్ యజు సామ వేదముల మంత్ర ఘోష ఉంటుంది. పెరుగు నుంచి నవనీతం పట్టుకొచ్చినట్టుగా వేదంలోంచి అది పట్టుకొచ్చారు. అంటే పాల సముద్రంలోంచి అమృతంలాగా వేదాన్ని సముద్రం అంటున్నారండి. వేదము సముద్ర మండలంలో అర్థం ఏమిటి? సముద్రంలో కెరటాలు భయంకరంగా ఉంటాయి. నీవు చూసుకోకపోతే ఎంత మామూలుగా ఉన్నా కానీ ఆ కెరటం కొట్టేస్తుంది. కెరటాలు లేకుండా సముద్రం ప్రశాంతంగా ఉందనుకుని మనం వేళాకోళం ఆడామనుకోండి, సునామీ మీద పడచ్చు, ఎప్పుడు పడుతూ తెలియదు. వేదం కూడా అలాంటిది. అలాంటి వేద సారముగా శ్రీ సూక్తాన్ని పురుష సూక్తాన్ని మనకు అందించారు. మిథునం, దివ్యం, అమృతమివ. ఈ 2 కూడా వాటి సాటి ఇంకొకటి లేదు. ఇతర సూక్తములలో కొంచెం ఈ భావాలు అటు ఇటు కలుస్తూనే ఉంటాయి. కానీ శ్రీ సూక్తం పురుష సూక్తం చూచినట్టయితే ఆ 2 కూడా మిథునం, దివ్యం, అమృతమివ. రాశిలో చాలా తక్కువే, 15-16 సూక్తాలే ఉంటాయి. కానీ వాసిలో అద్భుతమైన విశేషం ఉంటుంది దాంట్లోనూ. అది అంటే యునీక్ అన్నట్టుగా. ఇతర సూక్తాలను అర్థం చెప్పేటప్పుడు ఏం జరుగుతుంది? మిగిలిన సూక్తాలు కొన్ని ఉంటాయి, వాటి పేర్లు చెప్పటం లేదు, పేర్ల లోపలికి వెళ్ళటంలే. వేదంతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసును. అగ్నికి సంబంధించిన సూక్తం ఉంది, కానీ అగ్ని శబ్దము లోపల ఎక్కడో వస్తుంది. అగ్నికి బదులుగా వేరే పదం వాడతారు. ఆ పదము వినగానే ఆ పదానికి సంబంధించిన దేవుడో దేవతో గుర్తుంటారు. అంచేత ఈ సూక్తము ఆ దేవతా సూక్తము, ఆ దేవుని సూక్తము అని అర్థం చెప్పుకుంటారు. అలాగే ఇంకో సూక్తం ఉంటుంది, దాంట్లో కూడా భగవతత్వాన్నే చెప్తుంది, కానీ దాంట్లో సాధారణంగా వాడే ఒక పదం ఉంటుంది. ఈ పదం పట్టుకుని ఈ పదముతో ఫలానా దేవుణ్ణి మనం చెప్పుకుంటాం కదా అంటారు. అంటే ఈ సూక్తం ఈ దేవుణ్ణి చెప్పేది అంటూ ఆ సూక్తాన్ని పనిగట్టుకుని ఆ దేవతకి ఆ దేవునికి సమన్వయం చెప్పడం. ఇక్కడ అలాంటి అవకాశం ఎక్కడా లేదు. ఎలాగా? పురుష సూక్తం శ్రీమన్నారాయణునే చెప్తుంది, శ్రీ సూక్తం లక్ష్మీదేవినే చెప్తుంది. మిగిలిన సూక్తాలు ప్రాచుర్యంలో ఉన్నవి సుమారు ఒక 70 సూక్తాల దాకా ఉన్నాయి. ఇవి కూడా నిజానికి ఏ తత్వాన్ని చెప్తుందో వేదమంతా చెప్పింది. సాయినాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు, విద్యారణ్యుల వారు వ్యాఖ్యానం చేశారు, పెద్దలంతా వ్యాఖ్యానం చేశారు. కానీ
ఆ మంత్రముల లోపల కొన్ని పదములు సర్వసాధారణంగా ప్రయోగం జరుగుతుంది. అంటే పదాల్లో 2 రకాలు ఉంటాయి. రూఢ్యర్థం అని ఒకటి ఉంటుంది, లాక్షణికార్థం అని ఒకటి ఉంటుంది. రూఢి అన్నాం అనుకోండి, నువ్వు ఎంత సర్దుదామన్నా అర్థం అదే అవుతుంది. చక్రీ అన్నాం అనుకోండి, చక్రము చేతి యందు కలిగినవాడు. ఎవరిని చెప్తామని చక్రి అనగానే శ్రీ మహావిష్ణువునే చెప్పుకుంటాం. అదేమిటండి, అమ్మవారి చేతిలో కూడా చక్రం ఉంది కదండి, గణపతి చేతిలో కూడా చక్రం ఉంది కదండి, మరో దేవుడు ఆయన చేతిలో చక్రం ఉంటుంది కదండి, మరి చక్రం ఎందుకంటే లేదు అక్కడ లేదు. అలాగే శివ ఈ శబ్దం ఉంది, మరి విష్ణు సహస్రనామంలోనూ ఉంది ఆ పదం. కానీ శివ శబ్దంతో ఎవరు చెప్తున్నాం మనం? కైలాసంలో ఉన్నటువంటి స్వామి వైభవాన్ని చెప్తున్నాం. బ్రహ్మ అన్నాం అనుకోండి, ప్రజాపతి. ఇలా కొన్ని రూఢ్యర్థాలు ఉంటాయి, లాక్షణిక అర్థాలు ఉంటాయి, కొన్ని పదములు ఉంటాయి. నిజానికి ఆ పదంతో ఆ దేవతని చెప్పినా కొంచెం ఆలోచించినట్టయితే సందర్భాన్ని బట్టి ఓహో ఇందుకోసం ఈ పదం ఇలా ప్రయోగించారా అనుకుంటామన్నమాట. పురుష